మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చినాం గనుక మనం ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న అశోక్ గారు మనలో ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి మన అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. అశోక్ గారు ప్రార్థించవలసిందిగా మనవి. మహోన్నతుడమైన మా దేవ, మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృప గడిచిన దినమంతా నీ కృపాక్షేమమును మాకందరికీ అనుగ్రహించి, మీ కృపలో, మీ భద్రతలో, మీ కాపుదలలో ప్రభువా మమ్మల్ని అందరినీ క్షేమముగా ఉంచి, నిన్ను దినంలో మా పనులలో, మా ప్రయత్నాల్లో మీరు తోడయ్యండి. మంచి నిద్రను ప్రభు రాత్రి కాల ప్రభు మీరు దయచేసి మీ ఆత్మీయ కళలతో, మీ ఆత్మీయ దర్శనంతో మమ్మల్ని బలపరిచి, ఇదిగో ఈ ఉదయకాలమే సజీవులుగా ఉండడం మీ చిత్తమైంది గనక ప్రభువ మమ్మల్ని బ్రతికించిన దేవుడు దేవా. అంతేకాదయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో వేకువజామున మేము లేచి ప్రభువ నీ సన్నిధిని వెతకడానికి, అయ్యా నీ సహవాసమును కోరుకొని, అయ్యా నీ చేయి పట్టుకొని మేము నడవడానికి ప్రభు ఇష్టపడుతూ ఇదిగో వచ్చినటువంటి నా తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమేమై ఉన్నామో మీ కృప వలన గనక ప్రభువా, ఇదిగో ఈ దినమున మొదటిగా నా తండ్రి మీ పాదముల యొద్ద ఉంటుండగా నీ యొక్క బలమైన వాక్కు చేత మాతో మాట్లాడండి. మీ వాక్యం ఈ దినమున మమ్మల్ని బలపరిచేదిగా, ఆదరించేదిగా, ఓదార్చేదిగా, ధైర్యం ఇచ్చేదిగా, ఇదిగో మాకు హెచ్చరికగా నీ వాక్యమును మాకు దయచేయండి దేవా. ఇదిగో నీ వాక్యం మా హృదయంలో స్థిరపరచబడినట్లు నీ కృప చూపించండి అయ్యా. నీ వాక్యం వచ్చటతోడనే తండ్రి జనులకు వెలుగు కలిగింది గనక ఇదిగో మాలో ఇంకేమైనా చీకటి కోణాలు, చీకటి స్థితిగతులు తండ్రి, కటిక చీకటి మాలో మమ్మల్ని వెంటాడుతుంటే ఈ దినమున నీ వాక్యపు వెలుగులో దాన్ని వదిలిపెట్టుకుని ప్రభువా మీ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కొరకు మేము పాటుపడుతూ నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము జీవించడానికి కృప చూపించండి. పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ సమయంలో పాటలు పాడిపోతున్న బిడ్డలు ప్రభువా అయా ప్రభు వాక్యం చెప్పబోతున్న దాసుని తన ముగింపు ప్రార్థన తండ్రి, ఇదిగో క్యాలెండర్ వాక్యమును తన ఆశీర్వాద ప్రార్థన వరకు మీరు మాకు తోడయిండి ముందుకు నడిపించమని అయ్యా మమ్మలందరూ మీ దయగల హస్తాలకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి అర్పిస్తూ నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ఉదయకాల స్తుతి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. చక్కటి ప్రార్థన చేసినందుకన్నా మీకు వందనాలు. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఇప్పుడు పాట పాడుకుందాం. యనుగంటి సుభద్ర గారు పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లాండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినాను, నిట్టూర్పమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా, నిట్టూర్పమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను,
అలలు ముంచి వేసిన ఆశలు అణుగారిన బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణుగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా. ప్రైజ్ లాడమ్మా. చక్కటి పాట పాడి దేవుణ్ణి మయపరిచినందుకు మీకు వందనాలు. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. మరి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దయచేసి వాక్యాన్ని అందించండి. ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, సర్వశక్తుని యొక్క నామంలో మీ అందరికీ ప్రాతకాల శుభమును తెలియజేస్తూ వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఈ దినం యొక్క వాక్య ధ్యానమిత్తమై కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 6 వచనాలు చదువుకుందాము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆ దేవునికి ప్రార్థన చేసి తిని. మీ యొక్క తెలుగు బైబిల్లో మీరు గమనించినట్లయితే పైన హెడ్డింగ్ లో 18వ అధ్యాయం కింద ఈ మాట రాసి ఉంటాడు. యెహోవా దాసుని దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడిట్లను. కష్టకాలాలు అన్నీ తీరిపోయిన తర్వాత వ్రాసిన కీర్తనే ఈ యొక్క 18వ కీర్తన. మన జీవితాల్లో కూడా, మనందరి జీవితాల్లో కూడా కష్టాలు, సంతోషాలు అనేకమైనవి మన జీవితంలో వస్తాయి. సహజంగా మానవులు 2 చోట్ల పడిపోతారు. ఎక్కువ మేలు కలిగిన ప్రమాదమే, ఎక్కువ శ్రమలు కలిగిన ప్రమాదమే. ఎక్కువ మేలు కలిగిన ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుంచి వచ్చి విస్తారమైన భూములు, కోటలు, వేయని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, మధ్య రకంగా అంజూరపు తోటలు, కట్టని ఇళ్ళు, పెట్టని పొయ్యిలు అనుభవించినప్పుడు వారి మనసు మధించిన వారై తిరిగి పాత కాలంలో ఏదైతే వారు జీవించారో ఆ జీవిత విధానాన్ని అనుకరించారు. అనగా వారి చుట్టూ ఉన్నటువంటి అన్య దేవతలకు వారు ఆరాధించటము, బలిగొడము, మరి ఆ రకంగా చేసినప్పుడు అనేక పర్యాయాలు వారి మీదకి ఇరుగు పొరుగు దేశాల నుంచి దండెత్తి వారిని ఇబ్బంది పెట్టారు. అంటే మేళ్ళు కలిగితే కూడా దేవుని మర్చిపోతాము. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకనే పౌలు అంటాడు, అయ్యా నాకు ఈ యొక్క సమస్య ఉందంటే నా కృప నీకు చాలు అన్నాడు. ఆ ముళ్ళు నీకు ఎల్లప్పుడూ ఉండాల్సిందే. ప్రతి వారి యొక్క జీవితంలో మనకు ఒక ముళ్ళు, తీయబడిన ఒక ముళ్ళు మనలో ఉంది అంటే ఆ ముళ్ళు మేలని మనం గ్రహించాలి. కానీ ఆ ముళ్ళు పెట్టిన దేవుణ్ణి మనం బాధ పెట్టే రకంగా నిష్ఠూర్పులు విడడము కానీ, సనుక్కోవడం కానీ, గొనుక్కోవడం కానీ జరగకూడదు. ఎందుకంటే ప్రతి సమస్య ఉంటేనే మనం ప్రభు దగ్గరికి వస్తామండి. సమస్యలు ఏది లేకపోతే కడుపార భోజనం చేస్తాము,
కంటి నిండా నిద్రపోతాము. దేవుడి యొక్క ఆ ముఖ దర్శనము తక్కువైపోతుంది. అది చాలా ప్రమాదం. కానీ ఇక్కడ రాజైన దావీదు గారిని మనం చూసినప్పుడు ఆయన మేలు కలిగినప్పుడు ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ మనందరికీ ఒక జీవిత విధానాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు, ఒక పాటని. అంతవరకు ఆయనకి సౌలుతోనూ చుట్టూ ఉన్నటువంటి శత్రువుతోనూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తన చుట్టూ ఉన్నాయి. తన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఏ దేవుడైతే అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాడో ఆ దేవుడిని మరవకుండా ఆయన సన్నిధిలో దినదినము తాను చెక్కుకొని తన కష్టకాలంలో దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించాడు. ఆ కష్టాలన్నీ కూడా విముక్తి కలిగాయి. ఇక కష్టాలు లేవు. కానీ ఆ సమయంలో ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తున్నాడంటే, అయ్యా, ఇంతకాలం ప్రాణాపాయ పరిస్థితుల్లో నేను ఉంటిని. నాకు బిడ్డనిచ్చిన మామైనటువంటి సౌలు ఒక పక్కన, మరి ఇశ్రాయేలు దేశంలో అనేక మంది నాకు శత్రులుగా ఉండేది. నన్ను చంపాలని అనేక మంది ప్రయత్నించారు. కానీ నా ఆపత్కాలములో నువ్వు ఆపద్ బాంధవుడై నన్ను కనికరించి కాపాడి ఎదుగో నన్ను ఇంకనూ సజీవుడిగా ఉంచావు. నా శత్రులందరూ కూడా నిర్మూలమైపోయారు. ఇదిగో ఇప్పుడు నా యొక్క స్తుతి నీకు అందిస్తున్నాను ప్రభు అని ఆయన అంటున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. సహజంగా మనకి కష్టము కలిగితే కన్నీరు కారుస్తాం అందరము కూడా. కొన్ని సందర్భాలు చెప్పుకోగలిగినటువంటి కొన్ని, చెప్పలేనివి కొన్ని, చెప్పగలిగినైనా చెప్పలేనివైనా మన కంటి నుంచి కన్నీరు వస్తుంది, బాధపడతాము, హృదయం ఘోష చెందుతుంది. అయినా కాని గాక కొన్నిసార్లు చెప్పితే అవతల వాళ్ళు మనని అవమానిస్తారు. కానీ ఇక్కడ రాజైన దావీదు తన జీవిత కాలంలో తనకు కలిగిన ప్రతి సమస్యకి పరిష్కారంగా ప్రభు యొక్క పాదాల చెంతకు వెళ్ళాడు, ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఫలితం తన కలిగిన జీవితంలో దాన్ని చూసి గర్వించిన వాడు కాకుండా ఆ జయ జీవితమే కానీ, ఆ శత్రువుల యొక్క నిర్మూలమే కానీ తన శక్తి వల్ల కలిగిందని భావించకుండా ఏ దేవుడితే తనకు ఆ యొక్క జయ జీవితాన్ని ఇచ్చాడో, ఆ మేలుకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడో ఆ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనకి శ్రమ వచ్చేది ఇరుగు పొరుగు వారి దగ్గరికి కాదండి. వారు ఒకనొక దినం మనల్ని అవమానిస్తారు కావచ్చేమో, మన బలహీనతను చూసో, మన బాధను చూసో మన అపహాస్యం చేస్తారు కావచ్చేమో. కానీ ఇదిగో మనందరి యొక్క సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, ఇక్కడ దావీదు గారు చూపిన మార్గంలో మనం కూడా ప్రయాణం చేసినట్లయితే అది మనకి మేలు కలుగుతుందని మనకు అర్థం కావాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది. నాకు శ్రమలు వస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నా భుజబలం మీద కానీ, నా కలిగిన ఏ దాని మీద కానీ నేను ఆధారపడలేదు. నా దేవుని దగ్గరికి వెళ్ళాను, మొరపెట్టుకున్నాను. అంటే కన్నీరు కార్చాను, బాధపడ్డాను. నాకు కలిగిన బాధలంతా ఆయన దగ్గరే చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు విమోచనకర్త ఆయన మాత్రమే అని మొరపెట్టుకున్నాడట. మనకు కూడా శ్రమలు వస్తే ఎక్కడికి మొరపెట్టుకోవాలి? ఎవరికో చెప్పి ఏడిస్తే లాభము లేదు. వాళ్ళకి చెప్పాలి, కాదనడం లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇదిగో మన రక్షకుడు, మన జన్మకు మూల పాత్రుడు, మూల కారణమైనటువంటి క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు మొరపెట్టుకోవాలి. ఆయనకు మొరపెట్టుకుంటే ఏమైందని చెప్పండి? నా దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టి ప్రార్థన చేశాడు. కన్నీరు కాచుకుంటూ, అయ్యా, ఎందుకు హాయిగా గొర్రెలు కాచుకుంటూ నా జీవనాన్ని కొనసాగించే నా జీవితము లోపల మరి అనుకోకుండా నేను గొల్యాతును చంపడము, ఆ గొల్యాతును చంపిన దాని వల్ల నాకు కీర్తి కలిగింది. ఆ కీర్తి నాకు బాధకరంగా, నా ప్రాణానికి బాధకరంగా
మరి చివరిగా నేను గుహల్లో దాక్కునే పరిస్థితి దాపురించింది. మరి ఎవరైతే బిడ్డలిచ్చిన మామయ్యను చంపాలని ప్రయత్నించాడు అని ఆయన మొరపెట్టుకొని ప్రార్థన చేశాడట. ఎందుకంటే అన్నదమ్ములు దూరం అయిపోయారు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, వాళ్ళ కలవలేని పరిస్థితి. కలిస్తే సౌలు రాజు తెలిసిపోతుంది, చంపేస్తాడు. మిత్రులకు ఎవరైనా కలుద్దామంటే వాళ్ళు ఎవరైనా చెప్తారో భయం, ప్రాణభయం. ఒంటరిగా గోల్లో కూర్చొని ఆ దేవునికి మొరపెట్టాడట. ఆయనకు ప్రార్థన చేసుకున్నాడట. ఇంకో మాట కూడా మీరు చూడండి, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించను. ఆయన తన ఆలయంలో కూర్చొని నా ప్రార్థన అంగీకరించబడే ప్రార్థన చేశాడు. తన మేలు కొరకు కాదు, కానీ ఆ దేవుడు ఏదైతే తన యొక్క జీవితంలో ఒక ప్రణాళిక రచించాడో ఆయనకి ప్రార్థన చేశాడట. ఆయన ప్రార్థన అంగీకరించాడట. ఇదిగో మనం చేసే ప్రార్థనలు కొన్నిటికి జవాబులు రాక మనం సతమతం అవుతూ, సరుగుతూ, గొనుగుతూ, దేవా ఏమి లాభమయ్యా, ఇంతకాలం నిన్ను పూజించాను కదా, నిన్ను ఆరాధించాను కదా, నాకు కలిగిన ప్రయోజనం ఏంటి అని మనం కన్నీరు కారుస్తాం. కొన్నిటికి జవాబులు వస్తాయి, కొన్నిటికి జవాబులు రావు. జవాబులు రాని వెంట పట్టుకొని సనుక్కుంటాము, కొనుక్కుంటాము. మన జీవితంలో కూడా ఇశ్రాయేల్ జ్ఞాపకం చేసుకోవాలి. 40 సంవత్సరాల ఎడారి యాత్ర ఏదైతుందో వారు ప్రతి విషయంలో కూడా ప్రార్థించలేదు, కానీ సనుక్కున్నారు, కొనుక్కున్నారు. ఇక్కడ రాజున దావీదు గారి యొక్క జీవితాలు మనం చూసినప్పుడైతే ఆయన సనుక్కోలేదు, కొనుక్కోలేదు, కానీ విమోచించేవాడు, రక్షించేవాడు, ప్రార్థన అంగీకరించేవాడు, మేలు చేసే దేవునికి మాత్రమే ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకి ఏ మొరపెట్టుకున్నాడు, ఎవరి మీద ఆశ్రయించలేదు, లోకం మీద, బంధువుల మీద, ఎవరి మీద ఆశ్రయించలేదు. కానీ తన రక్షకుడైన యేసయ్య మీద ఆధారపడ్డాడు. అప్పుడు ఆయన అంగీకరించాట. దేవుడు అంగీకరిస్తే మన ప్రార్థన ఎంత అద్భుతమండి, ఎంత ఆనందమండి, ఎంత ఆశీర్వాదకరము. ఇదిగో ఈయన జీవితంలో దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఎక్కడో మహాకాశంలో ఉన్న దేవుడు ఒక నరుడు ఒంటరిగా ఉండి ప్రార్థించిన, ఒక నరుడు కన్నీరు కార్చి ప్రార్థించిన, ఆయనకు మొరపెట్టుకున్న ఆయన వినగల సమర్థుడు, జవాబివ్వగల సమర్థుడు, ఆపత్కాలం నుంచి రక్షించగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడు. కానీ ప్రార్థించే విధానములో లోపము, మాట్లాడే విధానములో లోపము, అది తీసి పక్కకు వేసి మన సరుగులు గొనుగులు పక్కకు పెట్టి ప్రభు మీద మనం ప్రార్థించినప్పుడు ఆయన తన ఆలయం నుంచి నీ ప్రార్థన అంగీకరిస్తాడట. ఇదొక అభయం, ఇదొక వాగ్దానం మన జీవితం లోపల. ఎవరము కూడా ఇక్కడి నుంచి మనం భయపడడం శ్రమలేదు. దావీదు గారి యొక్క జీవిత విధానాన్ని మనం కూడా అనుకరించుతాం. ఆ మాటలు మనకు కూడా ఒకసారి ఆదరణ కలిగించే మాటలే. తర్వాత మాట చూడండి, నా ముర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు దొచ్చును. అంగీకరించాడు. అంగీకరించాలంటే మనము చేసే ప్రార్థన ఆయన వినగలిగిన వాడు అయి ఉండాలి. మొదటి మాట అంటే వీ నీడ్ ఏ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మనకి మధ్యలో ఒక సంబంధం ఉండాలి. దేవునికి మనకి సంబంధం లేకుండా మనం ప్రార్థన చేస్తే లాభం లేదు. మరి ప్రార్థన చేస్తే ఎందుకు వినడం లేదు దేవుడు అంటే ఒకటి, దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి, మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి మూల కారణం ఒకటే అయి ఉంటుంది. ఒకటి, మనలో ఉన్న అపరాధము కావచ్చును, లేదా ప్రభు మనకు కొంత పరీక్షా సమయం మనకి పెట్టి ఉండవచ్చును. ఆ రెండిట్లో ఏదైనా కానీ గాక మనలో సహనము, ఓపిక, ఆయన వైపు ఎదురు చూస్తూ మనం కనుక ఉన్నట్టయితే
అదిగో ఆయన ఆలయములో మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం పెట్టే మొర్ర, ఆ కన్నీటి బాధ ఆయన సన్నిధికి చేరుతుంది, ఆయన చెవులో జొచ్చుతుంది. ఎప్పుడైతే ఆయన వింటాడో ఇదిగో ఆయన జవాబిస్తాడు. ఐగుప్తు దేశంలో దిక్కులేని వారుగా కన్నీరు కార్చినప్పుడు వారి మొర్ర విన్న దేవుడు, ఆపత్కాలములో ప్రార్థించిన ప్రతి వారి ప్రార్థన అంగీకరించిన దేవుడు మన దేవుడు. అనేకమైన దృష్టాంతాలు బైబిల్లో రాయబడ్డాయి. అవి ఎందుకు రాయబడ్డాయంటే నీలాంటి వారికి, మనలాంటి వారికి, మనందరికీ కూడా ఆత్మీయ మేల్కొల్పు లాంటిది. కష్టకాలంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేశాడు. ఆయన వారి ప్రార్థన అంగీకరించాడు. ఆయన మనము చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆయన చెవికి వెళ్తాయి. కాబట్టి మొదటిగా మనం ప్రార్థిస్తే ఆ సమస్యకి ఒకవేళ కనుక జవాబు రాకపోతే ఒకటి మనం అనుకోవాలి, ఎక్కడో మనం సరి చేసుకోవాల్సింది ఉంది. మొదటి విషయం. రెండవ విషయము, ఇది ప్రభు ఎందుకు నా ప్రార్థన అంగీకరించడం లేదు కాబట్టి ప్రభుకు అప్పగిచ్చేశాను అని చెప్పేసి ఆయన మీద భారం పెట్టడం. కొంత సమయం తర్వాత రాజైన దావీదుకి ఈ రకంగా శ్రమల్లో నుంచి, పరీక్షా సమయం నుంచి ఆయన బయటికి వచ్చి ఒక రాజుగాను, ఒక అద్భుతమైనటువంటి రాజుగాను, ఎక్కడికి వెళితే అక్కడ జయ జీవితమును, తన జీవిత కాలంలో దేవునికి ప్రీతి పాత్రుడుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అంటే కష్టాల్లో ప్రార్థించాడు, మేల్లో కూడా ప్రార్థించాడు. వేకువ జామున లేచి, మొదటి వేకువ జామున లేచి, అన్ని కలిగి ఉన్న, అన్ని ఆనందంగా ఉన్న, రాజ్యము సంతోషంగా ఉన్న, ప్రజలు సంతోషంగా ఉన్న, తనకు ఏ సమస్య లేకున్నా అతను మొదటిగా ఏ దేవుడైతే తను ఉన్నతమైన స్థాయికి తీసుకువచ్చాడో ఆ దేవుడు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించేవాడు. తను తాను తగ్గించుకునేవాడు, తన జీవితాన్ని దేవునికి చూపించేవాడు. ఇదిగో మనము కూడా ఇలాంటి సద్గుణాలు కలిగిన వారముగా ఉంటే మనకు కూడా మేలుకరమైనటువంటిది. లేక మనకు మేలు కలిగినప్పుడు మర్చిపోయి దేవుణ్ణి ప్రార్థనన్నా లేకపోతే మరేదన్నా నిర్లక్ష్య వైఖరి మనలోనికి వచ్చినట్టయితే అది మనకి ప్రమాదకరమైనటువంటిది. అందుకే ఈ దినం మనందరూ కూడా ఒక విధానాన్ని రూపొందించుకుందాం మన జీవితం లోపల. కష్టకాలంలో కానీ మేలు కాలంలో కానీ ఎప్పుడు మనం ఆయన దగ్గర భయము భక్తి కలిగిన వారమై ఆయన ఇచ్చిన సమస్తాన్ని ఆయన కొరకు ఖర్చు పెడుతూ ఆయన కొరకు జీవించగలిగిన జీవితం మనం కలిగి ఉన్నట్టయితే ఆ దేవుడు ఆనందిస్తాడు. ఆయనకు మొర పెట్టుకోవాలి. మన ప్రార్థన ఆయన మందిరములో నుంచి ఆయన ఆలకిస్తాడు. మనం మొర పెడితే ఆయన చెవులకి వినపడుతుంది. అప్పుడు ఎలాంటి జటిలమైన, ఎలాంటి కష్టకరమైన సమస్యనైనా కానిగాక అది సులువుగా మనకి మేలు కలిగిస్తుంది. ఇంకో మాట కూడా చూద్దాము. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. ఇది కూడా రాజైన దావీదు గారు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి ఉన్నప్పుడు ఆయన రాసిన కీర్తన గ్రంథము. ఆ కీర్తన చూద్దాము. చూడండి, 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా, ఇందాక ఏం చేశాము, ప్రార్థనలో ఆయన ప్రార్థన విన్నాడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మరొక మాట, నీతిమంతులు మొరపెట్టగా అంటే ప్రార్థనలో ప్రార్థించే వ్యక్తిలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి అంటే ఏంటి? మన స్వనీతి కాదు, కానీ దైవనీతి మనలో ఉండాలి. ఒక విశ్వాసం కలిగిన వారమై, క్రియలు కలిగిన వారమై, నీతిమంతులు మనగా ఆయన ధర్మశాస్త్రమును అనుదినము పఠిస్తూ దాన్ని గైకొనడానికి ఇష్టపడుతూ దాన్ని గైకొంటూ మేలులో కానీ కీడులో కానీ ఆయనకి ప్రార్థించినప్పుడు, మొరపెట్టే జీవిత విధానం కలిగినప్పుడు అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం.
అప్పుడు నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. అంటే ప్రార్థనలు ఏముండాలి? యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితము, నిరపరాధీనుడి జీవితము, నిష్కలంకమైన జీవితము. అదిగో అలాంటి ప్రార్థన. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. రెండవ మాట, వారి శ్రమల నుండి వారిని విడిపించును. వట్టిగా విని విడిచిపెట్టే దేవుడు కాదండి, వారి శ్రమల్లో నుండి వారిని విడిపించే దేవుడు. నీకు కలిగిన శ్రమ ఎలాంటి శ్రమ అయినా, నీ కలిగిన దుఃఖము ఏదైనా, నీ కలిగింది ఏదన్నైనా జరిగాక దాని నుంచి విడుదల కలిగించే దేవుడట. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. ఏమి కావాలి? విరిగి నలిగిన హృదయం. ఆయన కన్నీటి, ఆయన పాదాల చెంతకు వచ్చి కన్నీరు కార్చే మనసు కావాలి. విరిగిపోయిన మనసు మనకి ఆయనకు కావాలి. నలిగిన మనసు గలవారిని నేను రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించు. నీతిమంతులకు కలిగి ఆపద అనేకమైస్తాయి. నీవు నేను నీతిమంతులమైతే ఏ శ్రమ రాదనుకుంటే అది పొరపాటండి. ఇక అంటున్నాడు 19వ వచనం లోపల, నీతిమంతులకు కలుగు ఆపద అనేకము. ఆపదలు ఎక్కువగా వస్తున్నట్టు నువ్వు నీతిమంతులుగా ఉన్నట్టు కింద లెక్క. అయినా నీతిమంతులుగా ఆపదలు వచ్చి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆపదలో నువ్వు దేవునికి దగ్గరగా సమీపంగా కావాలంటే ఈ కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేస్తావు. ఆ ముళ్ళు నీలో ఎప్పుడు ఉంటేనే, ఆ బాధ నీకు ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ యొక్క జీవితంలో ఏదైనా ఒక ముళ్ళు నీకు ఉన్నట్టయితే ఆ ముళ్ళుని ప్రార్థనగా మలుచుకోవాలి. ఆ ముళ్ళుని కన్నీరుగా మార్చుకోవాలి. ఆ ముళ్ళుని మొరపెట్టే వారముగా ఉండాలి. ఆ ముళ్ళు చూసి ఆయాసపడకుండా, సనుకోకుండా, కొనుక్కోకుండా ప్రభుకు దగ్గరగా కావాలి. అందుకే అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఒక్కటి కాదు, అనేకమైన ఆపదలు వస్తాయి. కానీ వాటన్నిటి నుండి యెహోవాని విడిపించు. కింద మరొక అభయమైన మాట, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి ఏను విరిగిపోదు. చూసారా, ఒక్క ఎముక కూడా విరిగిపోదట. ఆపదలన్నిటిలో గల కాపాడుకుంటాడట. నీవు నీతిమంతులు కావాలి. మొదటి మాట, నీవు నీతిమంతులము కాకుండా మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలకు జవాబు రాదు. ఒకవేళ జవాబు రాకపోతే అది దేవునికి ఇచ్చిపెట్టేద్దాం. ఈ దినం నుంచి మనమందరం కూడా ప్రార్థించగలిగే మనసు, మొరపెట్టగలిగే మనస్సు, కన్నీరు కార్చగలిగే మనసు నీవు నన్ను అలవర్చుకుందాము. దేవునికి ఇష్టలుగా జీవిస్తూ మన సమస్యల పరిష్కారం మన దగ్గరే ఉంది. ఎక్కడికో మనం పరిగెత్తన అవసరం లేదు. అనారోగ్యమా, ఆర్థిక సమస్యనా, కుటుంబ సమస్యనా, ఉద్యోగ సమస్యనా, లేక ఏది నీకుందో ఆ సమస్యలకన్నీ పరిష్కారము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, మరెవ్వరూ కూడా కాదు. ఈ మాటను నమ్మి మనలో ఉన్నటువంటి బాధలు ఆయనకు వ్యక్తపడదాము. దేవుడి యొక్క మాటలు మన అందరి ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చక్కటి వాక్యాన్ని మాకు అందించుకు వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చక్కటి శ్రమ కలగాలని మనము ఎక్కడికి వెళ్ళకుండా ముందు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన దేవుడు విని వెంటనే జవాబిస్తాడని మనల్ని బలపరిచినందుకు అయ్యగారికి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు ఈ దినము క్యాలెండర్ వాక్యం చదవలసిందిగా మన మధ్యలో ఉన్న ఆర్ విజయ్ గారు ఏసీపీ, క్యాలెండర్ వాక్యం చదవలసిందిగా మనది. ఈ దిన వాక్యం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న యెడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు
ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ఇంగ్లీష్ Deuteronomy 28th chapter 9th verse. The Lord will establish you as a holy people to himself. Thank you. చక్కగా చదివి వినిపించినందుకు అక్క మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే ఇప్పుడు మనము ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న తిమోతి గారు ఏసీసీ ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రార్థనాంశాలు గమనించండి. ఈ దినమున మరి మన ఆత్మీయ తల్లిదండ్రులు హైదరాబాద్ పట్టణం నుండి మంచిర్యాలకు రానై ఉన్నారు కనుక వారికి క్షేమకరమైన ప్రయాణం కలుగునట్లు ప్రార్థన చేయండి. మళ్ళీ అనారోగ్యంతో ఉన్నటువంటి మరి గ్రేస్ అమ్మ గారిని బీపీ హై లో అవుతున్నది కనుక మరి షుగరు బీపీ కంట్రోల్లో ఉంటున్నట్లుగా ఆమె కొరకు ప్రార్థన చేయండి. పూర్ణకుమారి గారి కొరకు మరియు వారి తమ్ముడు మరి యాక్సిడెంట్ కు గురై ఉన్నారు కనుక వారి యొక్క స్వస్థత కొరకును ప్రార్థన చేయండి. రాబోయే హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. మన యొక్క దేశ రాష్ట్ర పట్టణ ప్రజలు యోగక్షేమాల కొరకు ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మన ప్రార్థనాంశాలు ఎత్తిపడుతూ వాక్య ఫలింపు నిమిత్తం కూడా చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. దండపల్లిలో 6, 7, 8 తారీఖులో జరిగే కూడికల కొరకు ప్రార్థించమని నిన్న అక్కడ నుంచి సహోదరుడు ఫోన్ చేశారు. మనం కూడా వారి కొరకు ఆ కూడికల కొరకు ప్రార్థన చేద్దాం. సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. బ్రదర్ తిమోతి గారు ప్రార్థించవలసిందిగా మనవి. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మీ యొక్క పాదాల వద్ద తండ్రి మరి మోకరించి ప్రార్థన చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి యొక్క కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాతకాల మరి మన్నాలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అందరికీ ప్రభా మరి ఆయన ఈ ఉదయకాలం ప్రార్థించుటకు ప్రార్థనలో గడుపుటకు నాయన మీ ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా మరి నీతిమంతునికి ప్రభా మరి ఆపదలు అనేకములు ఆయనను ప్రభా మరి మీ యొక్క పాదాల వద్ద మోకరిస్తే వాటిలో విజయం మాకు లభిస్తుందని మరి మీ వాక్యం ద్వారా ప్రభా మరి నాయన మాకు ఉదయకాలం మీ వాక్యం విన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటు వాక్యం ద్వారా ప్రభా మాకు ఎంతో ఆదరణ కలిగిందని మేము భావిస్తున్నాం, మీకు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా, నీతిమంతునికి ప్రభా మరి ఆపదలు వస్తాయి తండ్రి, వాటిలో విజయము కేవలము మీ యొక్క పాదాల వద్ద గడుపుతూనే అది మాకు విజయం లభిస్తుంది. కానీ ప్రభా మరి మేము తండ్రి మరి మాకు జవాబు రాకున్నా ప్రభా మేము నిరుత్సాహపడకుండా తండ్రి మీ యొక్క జవాబు కొరకు తండ్రి మేము వేచి చూసే అటువంటి వాటి మనసు కలిగి జీవించటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా మరి లోకంలో చూసినట్టయితే ప్రభా మరి అయ్యా మరి నీతిమంతునికి ప్రభా మరి సాతానుడు ప్రభా మరి శ్రమలు కలిగిస్తాడు. అయినా తండ్రి మేము విజయాన్ని సాధించటకు ప్రభా మేము ఓపికతో కలిగి ఉండటకు నీ కృప దయచేయమని మరొకసారి అడుగుతున్నా తండ్రి, మీకు స్తోత్రాలు. మరి మరొకసారి వందనాలు దేవా. మరి తండ్రి మరి కొన్ని మనవులు మీ యొక్క పాదాల వద్ద తీసుకొస్తుండగా తండ్రి మరి జ్ఞాపకం చేసుకో తండ్రి, మీకు వందనాలు తండ్రి. మరి ప్రభా మరి 6, 7, 8 తేదీల్లో మరి దండపల్లిలో జరగనటువంటి ప్రభా మరి నాయన వార్షిక సభల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అవి జయకరంగా జరపబడటకు సాయం దయచేయండి ప్రభా. మరి సేవకుడు ఎక్కడి నుండి వస్తున్నాడో మాకైతే తెలియదు నాయన, మీరు జ్ఞాపకం చేసుకొని మహిమకరంగా మీకు జరపబడే విధంగా సాయం దయచేయండి ప్రభా. అనేకులను తండ్రి మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం, మీకు స్తోత్రాలు. మరి అదే విధంగా ప్రభా మరి సంఘంలో ఉన్నటువంటి ప్రభా మరి అనారోగ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకో ప్రభా. మరణ పడకలో ఉన్నటువంటి ప్రభా యొక్క మరి యువకుని జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి మీరు
జ్ఞాపకం చేసుకుంటే ప్రభా మరి ఆయనకు తండ్రి మరి ఆయన బ్రతుకుతాడు తండ్రి. కనుక మీ చిత్తమైతే ప్రభా మీరు ఆయనను బ్రతికించి మీ యొక్క సాక్ష్యాన్ని మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. అదే విధంగా ప్రభా మరి ప్రభా మా సంఘంలో తండ్రి ప్రభా వృద్ధులు ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి తండ్రి మరి మీ సాక్షిగా నిలబెట్టాడు తండ్రి. అనారోగ్యంగా ఉన్నటువంటి గ్రేస్ అమ్మను మన పూర్ణ కుమారుని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మరి దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇవాళ దినం తండ్రి మీ సేవకుడు మా తండ్రి కారులో ప్రభా మరి హైదరాబాద్ నుండి మరి తండ్రి మరి మంచిర్యాలకు వస్తుండగా తండ్రి నాయన మంచి చక్కటి ప్రయాణం దయచేయండి ప్రభా. మరి సురక్షితమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఇన్ని రోజులు ప్రభా కుటుంబంతో గడిపి తను సంతోషంగా ప్రభా మంచిర్యాలకు వస్తుండగా నాయన మరి కుటుంబాన్ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి మనుమలను మనుమరాలను మరి వారి యొక్క కుమారులను కోడలను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా సంఘాన్ని ప్రభా మరి మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. సంఘంలో తండ్రి మరి ప్రభా యవ్వన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకో. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థించకిచ్చినటువంటి ఈ సమయాన్ని నీకు మరొకసారి నాకు ఇచ్చినందుకు స్తోత్రాల స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కటి ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఇప్పుడు మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడమైన దేవా, మా రక్షకుడా, విమోచకుడా, ఆదియు అంతము లేనివాడా, ఆది సంభూతుడా, మృత్యుంజయుడా, ఇదిగో ప్రభా తండ్రి మమ్మల్ని అందరూ సజీవులుగా లేపి అనేకమైన అంశాల కొరకు ప్రార్థించడానికి అయ్యా మీరు ఇచ్చిన గొప్ప సమయకే నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమందరము కూడా దావీదు గారి వలె వేకువ జాము లేచి ప్రార్థించే మనసు, శ్రమలు వస్తే మీతో కలిసి ప్రార్థించే మనసు, మీ నుంచి జవాబులు పొందగలిగే జీవితం అనగా నీతిమంతుని యొక్క జీవితం అయ్యా మీరు మాకు ప్రసాదించండి. ప్రార్థించే ప్రతి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకో రాజా. అదే రీతిగా నా ప్రభువా తండ్రి, మా బంధువైనటువంటి అయ్యా వెంకన్న నా ప్రభువా తండ్రి ఖమ్మంలో హాస్పిటల్లో ఉన్నాడు, అనారోగ్యానికి గురి అయిన ప్రభువా తండ్రి, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుండగా నేను ఆయనకు సువార్త చెప్పలేదు ప్రభువా. ఈ ఒక్కసారి బ్రతికించి సువార్త చెప్పడానికి అవకాశం కల్పించండి. ప్రాణాపాయం నుంచి మీ మేళ్ళతో తృప్తిపరచండి ప్రభువా. మరి అంతేగాక నా ప్రభువా తండ్రి, ఈ దినం మా ప్రయాణం కూడా నీ చేతికి అప్పగిస్తూ మీరే మా జీవితాల్లో మేళ్ళు చేయాలని నజరేయుడైన యేసు నామములో కూర్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవదేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ప్రాతకాలంలో కొడుకును మనందరికీ ఒక్కొక్కరికి ప్రతి వారికి సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేడుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్